ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే రాశి కుండలి గురించి తెలుసుకుంటారు. అసలు రాశి చక్రం నిజంగానే ఉన్నదా అన్న సంశయం మీకు వస్తుంది. అంటే వీళ్ళు ఆకాశంలో ఈ నక్షత్రాల పేర్లు చెప్తూ ఉంటారు. ఈ నక్షత్రాలు అసలు ఉన్నాయా, ఎక్కడున్నాయి, అసలు అయినా ఇన్ని కోట్ల నక్షత్రాలు కనిపిస్తుంటే 27 నక్షత్రాలే చెప్పారు ఏంటి వీళ్ళు అని సందేహం కూడా మీకు వస్తూ ఉంటుంది. దీనికి నేను మీకు కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి, అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి కొంచెం నా వంతుగా ప్రయత్నం చేస్తాను, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు. మనకి సూర్యుడు ఒక ప్రదేశం నుంచి ఉదయిస్తూ ఉంటాడు. మనము మకర సంక్రాంతి అంటాం కాబట్టి జనవరి 15 ఆ సమయంలో వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ మకర సంక్రాంతి అప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు నేను కూర్చున్నదే ముఖం నాది తూర్పు అనుకుంటే, సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు అనుకుంటే, ఆ సూర్యబింబం అంటే పొద్దున 6:30 ఆ సమయంలో సూర్యోదయం అవుతుంది కదా, అక్కడ మకర రాశి ఉన్నట్టు అనుకోండి, మీరు ఊహించండి. ఆ తర్వాత ఒక బెల్ట్ లాగా ఆ రాశి చక్రము మకరం రాశి ఇక్కడ ఉందనుకుంటే, మకరం తర్వాత కుంభం ఇక్కడ ఉంటుందండి, మీనరాశి ఇక్కడ ఉంటుంది, మేషరాశి ఇట్లా ఉంటుంది, వృషభ రాశి ఇలా ఉంటుంది, మిథున రాశి ఇలా ఉంటుంది, ఇలా మొత్తం కూడా కిందికి వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మకరం నుంచి మళ్ళీ కింద ధనస్సు, మళ్ళీ మకర రాశి ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి కదా, అంటే ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణం, ధనిష్టార్థం, మకరం అనుకున్నాం కదా. కాబట్టి ఈ 3 నక్షత్రాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఈ మనకి జనవరి నెల అయిపోయిన తర్వాత అదే సూర్యోదయం వచ్చేసి ఈ రాశి చక్రం కొంచెం ముందుకు వెళ్తుంది, అంటే మన భావనలో ముందుకు వెళ్తుంది. సూర్యుడు మళ్ళీ ఆ సూర్యోదయం అంటే 6:30 సమయంలో, 5-6 గంటల సమయంలో సూర్యోదయం అప్పుడు మకరం కాకుండా కుంభరాశిలో సూర్యుడు ఉదయిస్తాడనమాట. కుంభరాశిలో సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి అది కుంభ సంక్రమణం అంటాం మనం. ఆ తర్వాత నెల అంటే ఇప్పుడు మార్చి అయిపోయింది కదా, ఫిబ్రవరి నెలలో కుంభరాశి, మార్చి నెలలో మీనరాశి, ఈ విధంగా సూర్యుడు అక్కడ ఉదయిస్తూ ఉంటాడు. ఈ రాశి చక్రం ముందుకు వెళ్తూ ఉంటుంది. సరే, రాశి చక్రంలో నక్షత్రాలన్నీ కూడా, ఈ నక్షత్ర సమూహాలన్నీ కూడా, అంటే అశ్విని నక్షత్రం, ఈ నక్షత్రాల సమూహం నేను తర్వాత వీడియోలో మీకు ఏ నక్షత్రం ఎంత సమూహం ఉంటుందనేది నేను తర్వాత వీడియోలో అందజేస్తాను. తర్వాత భరణి నక్షత్రం అనేది కూడా నక్షత్రాల సమూహం. ఈ నక్షత్రాలన్నీ కూడా ఇందాక మనం అనుకున్నాం కదా బెల్ట్, మిగతా బెల్ట్ పక్కన ఉన్న నక్షత్రాలు మన ఋషులు తీసుకోలేదండి, ఇటువైపు అటువైపు ఉన్నాయి. బెల్ట్లో ఉన్న నక్షత్రాలు మాత్రమే అశ్విని, భరణి, కృత్తిక, పాదం, మేషం మేషరాశిలోకి, రోహిణి, మృగశిరార్థం, వృషభ రాశిలోకి, ఇట్లా మృగశిరార్థం, ఆద్ర, పునర్వసు, త్రయో, మిథునం ఇలా తీసుకోవడం జరిగింది. సరే, ఈ బెల్ట్లో ఈ నక్షత్రాలు వచ్చాయి. ఆ నక్షత్రాల ప్రభావం మనుషుల మీద ఉంది అని తెలుసుకొని, మన ప్రపంచం మీద ఉంది, భూమండలం మీద ఉంది అని తెలుసుకొని ఆ నక్షత్రాలని మాత్రమే మనకి ఋషులు సూచించారు. ఇది రాశి చక్రం.